నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు బీజేపీ నేత ఈటల రాజేందర్ ఓళ్లుబోయినపల్లిలోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర చేసి స్థానిక ప్రజల సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. బీజేపీ సీనియర్ నేత ఏనుగుల తిరుపతి ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్ఆర్ నగర్, సాయి పద్మజ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమై అస్మత్పేట ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉన్న సమస్యలు తదితర విస్తృతంగా పర్యటించగా ఈటల రాజేందర్కు ఈ విషయాలు స్థానికులు విజ్ఞప్తి చేశారు. వీటన్నింటినీ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పనులు అమలు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనేక సమస్యల విషమలయాలు తప్ప ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడ 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఏ కాలనీలు అయితే ఆనాడు వెలిసినాయో ఆ కాలనీలు ఆనాడున్న జనాభాను బట్టి చిన్న రోడ్లు, చిన్న మురికి కాలువలు, చిన్న తాగే పైపు లైన్ ఇది ఈ కాలనీలలో ఉండేటువంటి. ఈ కాలనీలు అభివృద్ధి అయిన తర్వాత 3 అంతస్తుల 4 అంతస్తుల 5 అంతస్తుల ఇల్లు కట్టిన తర్వాత ఈ జాగాలలో అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఆనాడు 1000 మంది ఉండేటువంటి పరిధిలో 10,000 మంది వచ్చింది. ఈ 10,000 మంది ప్రయాణం చేయడానికి రోడ్డు సౌకర్యం ఇదే, తాగే నీళ్ల పైపులు అవే, మురికి నీళ్ళ పైపులను కూడా ఇట్లా ఉండడం వల్ల అనేక రకాల నరకం అనుభవించారు. రోడ్లు పెట్టడానికి ఆస్కారం లేకపోవచ్చు, కానీ తాగే పైపు లైన్లు పెద్దగా వేసి అందరికీ సరిపడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. అందరి ఇళ్లల్లో ఉండేటువంటి మురికి నీళ్ళు ఏవైతున్నాయో ఫోన్లో అవి కొద్దిమందికే పరిచయం ఉంది కాబట్టి రోజు నిత్యం ముందుకు కొడుతూ ఉండే దాంట్లో ఈ సమస్యల పరిష్కారం కోసం జిహెచ్ఎంసీలో ప్రస్తావించిన మొన్న గతి లేక గట్టంతం లేక హెచ్ఎండబ్ల్యూ దగ్గర ధర్నా కూడా చేసి జరిగింది. ఇవాళ నేను బోయింగ్ పనిలో ఉన్నాను. ఇక్కడ 10-15 కాలనీల ప్రజలు పాప వాళ్ళు వేడుకునేది, అయ్యా ఈ మురికి నీళ్ళు పోయేటట్టు బిడ్డ, వర్షం వచ్చిందంటే కంటి మీద కొనుక్కుంటలేదు బిడ్డ, మా ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయి బిడ్డ, ఈ వర్షం నీళ్ళు పోయే కాలువలు కట్టి బిడ్డ, తాగే నీళ్లు 130 లీటర్లు అని చెప్పి రోజుకు 130 లీటర్లు